ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఐటీ ఆధారిత సేవలు, డాటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో విశాఖలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆయన ఆహ్వానం పలికారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు పెట్టదని, పూర్తి సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు. నిపుణులైన యువత, మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టాలంటూ వివిధ కంపెనీలకు పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదాన్ని ఉద్దేశించి లోకేష్ ట్వీట్ చేశారు. అక్కడ తెచ్చిన చట్టంపై ఇన్వెస్టర్లు, బిజినెస్ పీపుల్, నాస్కామ్ వంటి ఆర్గనైజేషన్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన విషయాలు లోకేష్ ట్వీట్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కర్ణాటక చట్టంపై చర్చ మొదలైన తరుణంలో ఆ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నాస్కామ్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఏపీలో పెట్టుబడులపై లోకేష్ ట్వీట్ చేశారు.